ఎట్లా కావాలంటే 48 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా పాలిటిక్స్లో ఉండా ఏ రోజు కూడా నేను పదవులు ఆశించలేదు. అయితే ప్రతి సంవత్సరం మీకు ఇస్తాం, ప్రతి ఎలక్షన్లో మున్సిపాలిటీ మీకు ఇస్తాం, ముస్లింలకు ఇస్తాం, ముస్లింలకు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిన దరిమిల 1999లో మేము బయటికి రావటం అయింది. బూచి గారు మేమంతా అప్పుడు బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు మా అన్నయ్య గారికి సీట్ ఇవ్వటం జరిగింది. అది ఒక చారిత్రాత్మకమైన విజయం. 2 ఓట్లు వేయాలి, చైర్మన్కి, కౌన్సిలర్కి. బట్ ఆ రోజు మాకు దూరకంటి దుర్గాంబ గారు, మా అమ్మగారు ఉన్నారు, మా పెద్దన్నయ్య 6 రౌండ్లు కౌంటింగ్ జరిగితే ఏ రౌండ్లో కూడా అపోజిషన్ పార్టీకి ఒక్క ఓటు లేకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాం. అది దుర్గాంబ గారు ఆ రోజు మా బ్రహ్మారెడ్డి గారు కుర్రోడు బాగా షార్ప్గా పనిచేసి మంచి రిజల్ట్ని తెచ్చారు. దరిమిల కాలక్రమేణా జరుగుతున్న రాజకీయాల్ని చూస్తుంటే కొంత ఏయభావం కలిగింది. అయినా కానీ మేము మొన్నటి దాకా అట్టనే ఉండి టీడీపీకి సపోర్ట్ ఇస్తూ, మేము టీడీపీకి వచ్చిన దాకా ఆ రోజు దాకా టీడీపీకి మెజార్టీ లేదు టౌన్లో. అయితే ఇప్పుడు ఆ రోజు మా అన్నయ్య అమ్మ దుర్గాంబ గారి హయాంలో చైర్మన్గా చేయటం, ఈరోజు మాకు బ్రహ్మారెడ్డి గారి ద్వారా నాకు పదవి ఆపాదించడం, ఒకే ఇంట్లో 2 అన్నదమ్ములు చేయటం అనేది ఇది జూలకంటి వాళ్ళ ఒక ఘనత, జూలకంటి వాళ్ళ నిబద్ధత. దీనికి సదా మేము మా ఫ్యామిలీ, నల్లిసాహెబ్ గారి ఫ్యామిలీ సదా జూలకంటి వాళ్ళకు రుణపడి ఉంటాం. ఆ రోజు పెదరామిరెడ్డి, జూలకంటి రామిరెడ్డి గారికి, పెదరామిరెడ్డి గారికి మా నాన్నకు మంచి సహవాసం. తర్వాత మా అన్న జూలకంటి నాగిరెడ్డి గారితో మా స్థాన్ని ఇచ్చాం. ఈరోజు మాచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ 1గా 27వ వార్డుకు చెందిన శ్రీ షేక్ మదార్ సాహెబ్ గారు ఎన్నిక ఏకగ్రీవమైనందుకు కౌన్సిల్ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే గత 5 సంవత్సరాలుగా ఈ మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందనందుకు ఆవేదన చెంది ఈరోజు మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి వచ్చి మద్దతు ప్రకటించిన సభ్యుల్ని కూడా అభినందిస్తూ, మదార్ సాహెబ్ గారు, అలాగే నరసింహారావు గారు, అలాగే సహకరించిన యశోబ్ గారు, మిగతా మరి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మాచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు మేము వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. వారందరి ఆకాంక్షలు, మాచర్ల ప్రజల ఆకాంక్షలు అన్నిటి మేర పనిచేస్తూ మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ, సుందరీకరిస్తూ, మెరుగైన పారిశుధ్యాన్ని, రోడ్లని, వాటర్ స్కీమ్స్ని అన్నిటినీ కూడా మరి ప్రజలకి అందిస్తూ మంచి కౌన్సిల్గా, మంచి పరిపాలనగా, మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మదార్ సాహెబ్ గారికి అభినందనలు తెలియజేస్తూ, పెద్ద ఆయన ఆధ్వర్యంలో మంచి జరగాలని చెప్పేసి ఆకాంక్షించే వ్యక్తి, ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.